నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. వెల్కమ్ టు కామన్ ఐ లైబ్రరీ. హ్యూమన్ మెటాన్యూమో వైరస్కి సంబంధించి ప్రముఖమైనటువంటి న్యూస్ ఛానళ్ళు అలాగే ఎన్నో ప్రచార మాధ్యమాల ద్వారా భయంకరమైనటువంటి ప్రాచుర్యాన్ని, భయాన్ని కూడా ప్రజల్లో నెలకొల్పేటువంటి విధంగా వాటిని తీసుకెళ్తాం అనేటువంటిది శోచనీయం. భారతదేశానికి సంబంధించినటువంటి వైద్య నిపుణులు అలాగే ప్రపంచ దేశాల్లో చైనా ఏదైతే అక్కడ ఏదో శవాల కుప్పలవుతున్నాయనేటువంటి అబద్ధపు న్యూస్ని వండి వార్చేటువంటి న్యూస్ ఛానల్స్ని తూర్పార పడుతున్నప్పటికీ కూడా ఇంకా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అయ్యే వార్తల్ని కోవిడ్ పాండమిక్ టైంలో కూడా శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి బ్యాచ్ మాదిరి కొంతమంది యూట్యూబర్లు, కొన్ని ప్రముఖ ఛానల్స్ ఉన్న వాస్తవాన్ని మరింత తీవ్రకరం చేసి విషాదకరం చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలే ఇప్పటికి కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఏదైనా ఒక విషయాన్ని ఒక ఛానల్ ద్వారా తెలియజేయడం వేరు, ఏదో ఒక విషయాన్ని తెలియచేయడం వేరు. ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని, పల్స్ని పసిగట్టి ఆ పల్స్ మేరకు ఆ భయాన్ని మరింత పెంపొందించేటువంటి దిశగా ఆ రకమైన వీడియోలు చేయడం అనేటువంటిది నిజంగానే హేయమైన చర్య. ఒక పక్కన చైనాలో ఉన్నటువంటి మన తెలుగువారు సైతం ఇక్కడ పిల్లలు బాగానే ఆడుకుంటున్నారు, మామూలు జ్వరం, మామూలు కోల్డ్ సంబంధించినటువంటి సిమ్టమ్సే కనబడతా ఉన్నాయని అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ వీడియోలు చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్న కొంతమంది పనికిమాల వ్యక్తులు మాత్రం ప్రజల్లో భయాందోళనకు గురి చేసేటువంటి దిశగా చేయడం నిజంగా దరిద్రం. అది అంటే కోవిడ్ అనేటువంటి దాని మీద మ్యాన్ కైండ్లోని అతిపెద్ద స్కామ్ అని రాసినటువంటి పుస్తకాలు ఉన్నటువంటి సందర్భంలో ఆ స్వాబ్ టెస్టులు కానించి, ఆ వ్యాక్సిన్లు కానించి ప్రతి అంశంలో కూడా ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కానటువంటి సందర్భంలో మళ్ళీ అలాంటి భయాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వాలు కట్టడి చేయాలా, అట్లాంటి యూట్యూబర్స్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలా, అట్లాంటి మీడియా ఛానల్స్కి కూడా నోటీసులు జారీ చేయాలా. ఏది కనబడితే అది ఆ వార్తని బాధ్యతారాహిత్యంగా వడ్డించడం ఏంటి? అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది 2001 నుంచి ఉందని మొత్తుకుంటూ ఉంటే, సాధారణమైనటువంటి జలుబు, అది కూడా 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు లేదా 60 సంవత్సరాలు దాటి కాస్త ఇమ్యూనిటీ తగ్గినటువంటి వృద్ధులకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని పదే చెప్తూ ఉంటే, దాని మీద లాక్డౌన్లు పెడతారు అనేటువంటి చర్చ ఏంటి? మనకు కడుపు నిండింది కాబట్టి మనం తలుపులు వేసుకుని ఇంటికాడ కూర్చుని పనులు చేసుకోగలుగుతాం కాబట్టి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? బలం ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు క్యాన్సర్ని కూడా జయిస్తే, బలహీనుడు, భయస్థుడు అల్సర్తో కూడా మరణిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మన భారతదేశంలో సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేక భయాందోళనలో జరిగేటువంటి మరణాలు అనేకం. కోవిడ్ టైంలో నా కళ్ళతో నా బంధువులకు, నా బంధుమిత్రులకు, నా తెలిసిన వాళ్ళు కూడా బ్లాక్, బ్లూ, ఎల్లో ఫంగస్లు, వైరస్లు వచ్చి భయంకరంగా చేతులు కాళ్ళు తిరిగిపోయి మరణించిన వాళ్ళు లేరు. నేను టీవీలో, వీడియోలో చూడడం తప్ప. మా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకి కోవిడ్ వచ్చినప్పటికీ వాళ్ళు వారం రోజుల్లో నార్మల్గానే కోలుకున్నారు. నాకైతే వాళ్ళకే నేను సేవలు అందించినప్పటికీ నాకు కోవిడ్ కూడా రాలేదు. అంటే దారుణమైనటువంటి ప్రచారాన్ని తీసుకెళ్లేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ వీకర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఇతరులను కూడా డామినేట్ చేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ని హైజాక్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండకూడదు. అత్యధికమైనటువంటి సూర్య రశ్మి కలిగినటువంటి మన దేశంలో, చక్కటి డి విటమిన్ అందుబాటులో ఉండేటువంటి మన దేశంలో వైరస్ల జీవన శాతం ఎంత, అవి బతికుండగలిగేటువంటి టైం ఎంత అర్థం చేసుకోవాలా. చక్కటి సన్లైట్కి అందరం కూడా మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం, చక్కటి ఆహారం తీసుకుంటూ ఉంటాం, మంచి స్పైసెస్ కానించి ఓవరాల్ వెల్బీయింగ్ కావాల్సినటువంటి అన్ని రకాల ఆహారపు దినుసులు కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆహారంలో అటు సౌత్ కానీ నార్త్ కానీ మనం అందరం కూడా తీసుకుంటూ ఉంటాం. అనవసరమైన భయాలకి గురి కావద్దు. పోయే ప్రాణాన్ని మనం ఎటుకూడి ఆపలేం. అలాగన ఆ రకమైన వైరాగ్యంలో బతకను మిమ్మల్ని చెప్పను. ఖచ్చితంగా ఎక్కువ కాలం బతకాలా, ఆరోగ్యంగా బతకాలా, మానవ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలా. కుటుంబ సభ్యులు, అన్ని బంధాలు, అన్ని కోరికలు నెరవేరిన తర్వాత మనిషి చావాలని కోరుకుంటాడు, కాదంటలా. కానీ మరి అంత బిక్కుమంట బతికేటువంటి బతుకు కూడా బతుకు కాదు అంటున్నాను నేను. దయచేసి ఎవరో అనవసరమైన అపోహలకి, వాట్సాప్ యూనివర్సిటీల్లో మేధావులు షేర్ చేసేటువంటి వీడియోలకి, వాట్సాప్ మేధావులకి కూడా మీ యొక్క తలంపును కానీ ఆలోచన కానీ తాకట్టు పెట్టద్దు. అది మామూలు సాధారణమైన వైరస్గానే దాని హిస్టరీ చూస్తూ ఉంటే కనబడతా ఉంది. 2001 నుంచి మన భారతదేశంలో చాలా సందర్భాల్లో ఆ కేసులు నమోదే మామూలుగా క్యూర్ అయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి దయచేసి అటువంటి భయాందోళనలకి ఏమి గురి కావద్దు.
ఎటువంటి సామాన్యులు కూడా లాక్డౌన్ దిశగా అడుగులు వేసేటువంటి ఆలోచనలు ఉంటాయని చెప్పి నమ్మద్దు. 7 కాతే 7,000 వచ్చినా రోజు ఫ్లూ కేసులు, ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించినటువంటి కేసులు, రకరకాల స్ట్రెయిన్స్కి సంబంధించినటువంటి వైరస్ల ద్వారా నమోదవడం మనం చూస్తూనే ఉంటాం కదా. కోల్డ్కి నేరుగా వైద్యం ఏమీ లేదు కదా. రొంపొత్తి 2-3 రోజులు ఎలాంటి డీకోల్డ్ టోటల్ వేసుకున్నా, ఎలాంటి బిల్లలు వేసుకున్నా, ఎలాంటి మనం ఆవిరి పట్టుకున్నా 2 రోజులు 3 రోజులు సహజంగా అందరం కూడా దానికి సంబంధించినటువంటి బాధ, ఆ గొంతు నొప్పి, ఆ తలనొప్పి అనుభవిస్తూనే ఉంటాం కదా. మనం మెడికల్ మేనేజ్మెంట్ సాధించాం మోడర్న్ లైఫ్లో, అంతేగాని చాలా వాటికి సంబంధించి ఇప్పటికీ మెడికల్ క్యూర్స్ మనం సాధించలేదు. సో మనిషి సాధించాల్సినటువంటిది ఇంకా ఎంతో ఉంది మెడికల్ రంగంలో. అలా అని చెప్పి మన సహజంగా ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి శక్తిని, ఆ ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకునేటువంటి విధానాన్ని మనం కించపరుచుకుని పూర్తిగా మందు మాకు మీద బతకాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి కూడా లేదు. ఇప్పటికే గుళ్ళు గోపురాల కంటే ప్రతి సందుకి ప్రతి గొంతుకి కూడా మెడికల్ షాపులు ఎక్కువైపోయినటువంటి దుస్థితిలో మళ్ళీ కొత్త కొత్త వ్యాధుల మీద చర్చలు, వారాల తరబడి ఆరాలు, దాని మీద సంచలనమైన విషయాలు. ఎందుకు దరిద్రం? ఏమన్నా భయపడ్డాక పనికిమాల మ్యూజిక్లు, ఆ పనికిమాల షార్ట్లు అని అడుగుతున్నాను నేను, యూట్యూబ్ షార్ట్స్. కాబట్టి అందరూ కూడా సర్వే జన సుఖనోబంధు, శుభ్రంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, కడుపు నిండా తినండి, కుదిరినోళ్ళు శుభ్రంగా వ్యాయామం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సూర్యరశ్మికి ఎక్కువ శాతం అలాగే చలికాలం, పండగ సంక్రాంతి వచ్చిందంటే ఆ తర్వాత మళ్ళీ అలా కూడా మన అందరికీ కూడా ఆ సమ్మర్ సెగ తగులుతూనే ఉంటుంది కదా. ఫిబ్రవరి వెళ్ళే కొద్దీ మార్చి ఏప్రిల్ దాకా కూడా. కాబట్టి ధైర్యంగా ఉండండి. కోవిడ్ టైంలో కూడా ఇంతే. ఫలానా మత ఆలయాల్లో, ఫలానా మసీదుల్లో వాళ్ళు ఉమ్ములు తగిలినాయి అంటే అందుకు వ్యాప్తి, రకరకాల వాటిలతో ఇంకొకరిని ఎవడో ఒకరిని దూషించుకుంటా, ఇంకోటి ఎవడో ఒకరిని తిట్టుకుంటూ, ఇంకోటి ఎవడో ఒకరిని కారణభూతం చేసుకుంటా, ఆ కోతుల్లాగా దిక్కుమాలు మాస్కులు పెట్టుకుని, ఆ చేతికి గ్లౌజులు వేసుకుని, రకరకాల శానిటైజర్లతో ఒళ్ళంతా స్నానాలు చేసి పూసుకుని, ఇందుగా కర్మ అన్నాను నేను. ఉన్న వాస్తవాన్ని మరి మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏమీ లేదు. మానవ శరీరం, ఆ హ్యూమన్ ఇమ్యూనిటీ అనేటువంటిది దాని పని అది చేసుకుంటే వెళ్తూ ఉంటుంది. సీజన్కి ఒక కొత్త వ్యాధిని తీసుకురావడం, ఆ వ్యాధికి సంబంధించిన మందో మాకో మన గొంతులో పోసేయడం, దానికి సంబంధించి హాస్పిటల్లో బతకడం, ఎందుకు మనకి దరిద్రాలను అడుగుతున్నాను నేను. నిజంగా ఏదన్నా వ్యాధి ఉంటే, ఆ వ్యాధికి సంబంధించి మేనేజ్మెంట్ ఉంటే, భారతదేశ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే భావితరాలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏది పరిశీలించకుండా గుడ్డిగా వాట్సాప్ల్లోనూ, యూట్యూబుల్లోనూ, ప్రధానమైనటువంటి ఛానల్లోనూ వచ్చేటువంటి పనికిమాల వార్తల్ని నమ్మి సామాన్యులు ఎవరో కూడా భయాందోళనకు గురవద్దని తెలియజేసుకుంటూ, దీని గురించి మళ్ళీ పేరాలు దీని గురించి కొత్త అప్డేట్లు, దిక్కుమాల అప్డేట్లు ఏం అవసరంలా. అది మామూలు వైరస్సు. దాని గురించి చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్తే కూడా ఈయన అర్థం చేసుకోవచ్చు. మన పనులు మనం చూసుకుంటే మంచిదని అందరికీ విన్నవించుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.